హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే తోటకూర పచ్చడిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చిన్నవి 4 కట్టలు అయితే తీసుకున్నాను. 2 టమోటాలు, అలాగే 10 నుంచి 15 పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను. తోటకూరని అయితే కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కొని అయితే ఇలా ఉంచుకున్నాను. దీన్ని అయితే ఒక ప్యాన్లో అయితే పెట్టేస్తున్నాను. ఇలా తోటకూర మొత్తం అయితే ఇందులోకి పెట్టేసిన తర్వాత అయితే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమోటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను అయితే ఇందులో వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత కొద్దిగా పసుపునైతే దీనిలో అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా పసుపుని యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసేస్తున్నాను. చింతపండును కూడా కడుక్కొని అయితే కొంచెం అయితే వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత అయితే తగినన్ని వాటర్ అయితే వేసి మెత్తగా ఉడికేలాగా కుక్ చేసుకోవాలి. స్టవ్ అయితే ఆన్ చేసుకుని దీన్ని అయితే కుక్ చేస్తున్నాను. ఇలా అయితే ఉడికిపోయిందండి. దీన్ని అయితే పప్పు గుత్తుతో అయితే ఇప్పుడు మెత్తగా అయితే రుబ్బేసుకోవాలి. ఇలా రుబ్బుకుంటున్నాను. ఇదైతే ఇలా అయితే రుబ్బేసుకున్నాను. ఇలా రుబ్బుకున్న తర్వాత దీనికైతే పోపు పెట్టేస్తున్నాను. ప్యాన్ అయితే పెట్టుకుని తగినంత ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పోపు దినుసులు అయితే వేసుకున్నాను. అలాగే దంచుకుని పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేస్తున్నాను. కొంచెం ఎండుమిర్చి ముక్కలను కూడా వేసాను. అలాగే కొంచెం జీలకర్ర వేసాను. కొద్దిగా కరివేపాకును కూడా దీనిలో అయితే యాడ్ చేసేసాను. ఈ పోపునైతే ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే దీనిలోకి మనం ముందుగా రుబ్బుకుని పక్కన పెట్టుకున్న తోటకూర మిశ్రమాన్ని అయితే దీనిలో యాడ్ చేసేస్తున్నాను. ఇలా అయితే యాడ్ చేసేసి రెండు మిక్స్ అయ్యేలాగా అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా అయితే వచ్చింది చూడండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. వెల్లుల్లిపాయ కూడా నూనెలో ఫ్రై అయ్యింది కదా, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.